వైఎస్ జగన్ వ్యూహం మార్చాడు. పీకే స్థానంలో సునీల్ కనుగోలుకు ఛాన్స్ ఇచ్చారు. బెంగళూరు ప్యాలెస్ వేదికగా పార్టీని గాడిన పెట్టేందుకు జగన్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఏపీలో మళ్లీ రాజకీయాలు షురు అంటూ జగన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సునీల్ కనుగోలు టీం ఆధ్వర్యంలోనే జగన్ అడుగులు వేయనున్నట్లు సమాచారం. ఇన్ఛార్జీల మార్పు కూడా వ్యూహంలో భాగమేనని వైసీపీ క్యాడర్ చెబుతోంది. రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ జారిపోతుండటంతో జగన్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. టీవీరావు, చెప్పండి. వైఎస్ జగన్ వ్యూహం మార్చినట్టుగా తెలుస్తుంది. అయితే పీకే స్థానంలో ఇటు సునీల్ కనుగోలుకు ఛాన్స్ ఇచ్చారు. ఇటు ఇదే విధంగా బెంగళూరు ప్యాలెస్ వేదికగా పార్టీని గాడిన పెట్టేందుకు జగన్ అయితే వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళడం, ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి సునామీ అనంతరం జగన్మోహన్ రెడ్డి చాలా డిస్టర్బ్ అయ్యాడు. మరి అందులో భాగంగానే తాను ఎక్కడా కూడా నిలకడ లేకుండా రాష్ట్రం వదిలి వెళ్ళటం, పదే పదే బెంగళూరు ప్యాలెస్లో అక్కడికి వెళ్ళడం, మరి ఇవన్నీ కని చూస్తే కనుక తను 5 ఏళ్ల పాటు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన లీగల్ టీంతో, ఎక్స్పర్ట్స్తో అసలు తను ఓటమికి కారణం ఏంటి, మరి ఈ రాబోయే 5 ఏళ్లలో అధికార పార్టీ తమపై ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, తమపై చేసినటువంటి లోటుపాట్లకు సంబంధించి కేసులు ఎలా ఉండబోతున్నాయి, తమ శ్రేణులు ఏదైతే అడ్డగోలుగా వ్యవహరించినటువంటి అంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే వాటిపై పూర్తి స్థాయిలో చర్చలు, సమావేశాలు, సమాలోచనలు, విశ్లేషకుల అభిప్రాయాలు, ఎక్స్పర్ట్స్ తోటి కీలక సమావేశాలు నిర్వహించారనేటటువంటిది మాత్రమే సమాచారం. ఇది బయటకు వచ్చే సమాచారం. అయితే అంతర్గతంగా తాను మళ్ళీ పార్టీని గాడిని పెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటిది ప్రధాన సమాచారం. మరి దీన్ని అనుసరించి ఇప్పటి వరకు తనకు ఏదైతే 2019లో పార్టీకి ఏదైతే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా ఆయన సొంత పార్టీ పెట్టుకొని తన దారి తాను చూసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ పార్టీలో కొత్త వ్యూహకర్త కోసం అన్వేషణ ప్రారంభించారు. మరి ప్రస్తుతం దిగ్విజయంగా ముందుకు పోతున్నటువంటి సునీల్ కనుగోలు తమకు అనువైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. మరి ఇందుకు సంబంధించి ఆయన్ను బెంగళూరు ప్యాలెస్కు పిలిపించుకొని అయితే మంతనాలు కూడా జరిపారనేటటువంటి సమాచారం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తగానే కాకుండా ప్రస్తుతం పార్టీని కూడా కాపాడుకునేందుకు ఏమి చేయాలి అనేటటువంటి దానికి కూడా ఇక వ్యూహకర్త సాయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఏపీ వ్యాప్తంగా లోకల్ బాడీస్ మొత్తం కూడా 1/3 చేజారిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని ఏదైతే గ్రామీణ పరిస్థితులు, గ్రామీణ అంశాల్లో పటిష్టత లేకుండా పార్టీని ఎలా నిలబెట్టుకోవడం అనేటటువంటిది జగన్ ముందున్నటువంటి ప్రధాన సవాల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ కార్పొరేటర్లు అయితేనేమి, ఏదైతే కౌన్సిలర్లు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, వీరందరూ కూడా పార్టీని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం మాత్రం
కూటమిలోకి చేర్చుకునేందుకు వైసీపీ నుంచి వచ్చిన వారికి కొన్ని షరతులు విధిస్తుంది. కొన్ని చోట్లయితే క్యారెక్టర్ని బట్టి వారిని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని చోట్లయితే వెయిటింగ్ లిస్టులో పెడుతున్నారు. కొన్ని చోట్లయితే వాళ్ళకి కొన్ని పరీక్షలు కూడా స్థానికంగా ఉన్నటువంటి కేసులు ఎలా ఉన్నాయి, ఆ కేసుల్లో వీళ్ళ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి. మరి వన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇదే ఊపులో కూటమి ప్రభుత్వం గేట్లు తెరిస్తే కనుక వైసీపీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి తరుణంలో పార్టీని నిలబెట్టుకోవడానికి కూడా ఒక వ్యూహకర్త అవసరం. ఈ సందర్భంలో కూడా వ్యూహకర్త అవసరం. ఎన్నికల వ్యూహకర్త అంటే ఎన్నికలకు మాత్రమే కాకుండా ఎన్నికలు అయిన తర్వాత డ్యామేజ్ అయినటువంటి పార్టీని కూడా బతికించాలంటే ఒక వ్యూహకర్త అవసరము అనేటటువంటి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబించేటటువంటి అవకాశం ఉంది. గతంలో చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పార్టీని గెలిపించారు 2019లో. ఆ తర్వాత కూడా ఎన్నికలకు ఒక ఏడాది ముందు వరకు కూడా ప్రశాంత్ కిషోరే ఈ పరిపాలనా విధానంలో కూడా ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన చక్కబెడుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ పార్టీ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో దారుణంగా దాదాపుగా మొత్తం సీట్లు కోల్పోయి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో పార్టీని పూర్తిగా బాగు చేసుకోవాలంటే, రిపేర్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒక వ్యూహకర్త అవసరం. ఆయన రాజకీయ వ్యూహకర్తగాను అలాగే ఎన్నికల వ్యూహకర్తగాను పనిచేసే వ్యక్తే తమకు ప్రధానంగా ఇప్పుడు అవసరమని గుర్తించినట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ కోణంలోనే ఇప్పటికే ఆ సునీల్ కనుగోలు అయితే కనుక ఇప్పటికే బరిలోకి దిగినట్టుగా సమాచారం. ఆయన రేపో మాపో మరోసారి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపనున్నారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ వ్యవహారాలన్నిటినీ కూడా చక్కదిద్దేటటువంటి పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వైసీపీలకి సంబంధించి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా మార్చే యోచనలో ఉన్నారు. మరి సునీల్ కనుగోలు రాకతో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం సునీల్ కనుగోలు అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి కర్ణాటక, తెలంగాణలో కూడా ఆయా పార్టీలు కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇంకా అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సునీల్ కనుగోలు పూర్తి స్థాయిలో సేవలు అందించారు. మరి ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలుతో ప్రయాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.